కొన్నేళ్లుగా వైసీపీ దౌర్జన్యాలను విమర్శిస్తూ ప్రస్తుతం ఆ పార్టీలోనే చేరటం విడ్డూరంగా ఉందని, మనుక్రాంత్ రెడ్డి పార్టీ వీడినంత మాత్రాన నష్టమేమీ లేదని జనసేన నగర అధ్యక్షులు సుజయ్ బాబు అన్నారు. ఒంటరిగానే వైసీపీలోకి వెళ్తున్నారని, ఆయన వెంట జన సైనికులు ఎవరూ వెళ్లడం లేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శులు అజయ్ బాబు, కాంతర్, రూరల్ నగర డివిజన్ ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ముందుగా ఈరోజు నెల్లూరు నగరంలో కానీ, అదేవిధంగా నెల్లూరు జిల్లాలో కానీ, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముస్లిం సోదరులకి ముందుగా రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు మనం ప్రెస్ మీట్ పెట్టేదానికి ముఖ్య కారణం నిన్నటి రోజు జరిగిన ఓ దురదృష్టకర సంఘటన. నెల్లూరు జిల్లాలో నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా నిన్నటి వరకు మాతో వ్యవహరించిన వ్యక్తి ఈరోజు జనసేన పార్టీని వీడి ఏ రోజు నుంచి గత 6 సంవత్సరాల నుంచి పార్టీని అయితే నడుపుతున్నానని చెప్పాడో ఆ రోజు నుంచి దోపిడీ రాజ్యం అంటూ, దొంగల రాజ్యం అంటూ మాటలు చెప్పి ఈరోజు ఆ దోపిడీ రాజ్యంతోనే, ఆ దోపిడీ దొంగల ముఠాతోనే ఈరోజు వెళ్ళిపోయాడు. మా జిల్లా అధ్యక్షుడు కాదండి, కేవలం చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి అనే వ్యక్తి ఈరోజు పార్టీలోంచి వెళ్ళిపోయారు. విషయం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు ఆదేశిస్తేనే పవన్ కళ్యాణ్ గారు ఆదేశిస్తేనే ఆయన మాకు జిల్లా అధ్యక్షుడయ్యాడు. మేము ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారితోనే మా ప్రయాణం అనేది ఉంటుంది. ఎందుకంటే ఈరోజు 15 సంవత్సరాల నుంచి రాజకీయం చేస్తూ త్యాగాలకి మారుపేరుగా ఈరోజు నిలిచిన వ్యక్తి మా నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఎంత పెద్ద నాయకుడు అంటే మేము నిజంగా చాలా గర్వపడుతున్నాం. అటువంటి నాయకుడి కింద పనిచేసేదానికి ఈరోజు ప్రధానమంత్రికి, అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారికి కూడా వాళ్ళిద్దరికీ పొత్తు కుదిర్చి ఈరోజు రాష్ట్రంలో ఓ ప్రత్యామ్నాయం కావాలి, ఈరోజు ఈ దోపిడీ ముఠాలని, దొంగల ముఠాలని అరికట్టాలని ఈరోజు ఓ ప్రత్యామ్నాయంగా వీళ్ళ ముగ్గురికి కూటమి ఏర్పరిచిన ఒక గొప్ప నాయకుడి కింద, త్యాగం అంటే ఆయన జీవితమే ఒక త్యాగంగా పనిచేసే ఓ గొప్ప వ్యక్తి కింద మేము పనిచేస్తున్నందుకు మేము నిజంగా గర్వపడుతున్నాం. అదేవిధంగా నిన్నటి రోజు ఆయన ఆ వైసీపీ దొంగల ముఠాతో కూర్చొని ఆయన మాట్లాడినప్పుడు ఆయన క్యాడర్ మొత్తం వస్తుంది అని చెప్పారు. కేవలం వైసీపీ బడా నాయకులందరూ కలిసి జనసేన పార్టీ నుంచి కేవలం ఒక్క ఓటు తీసుకోబోయారండి. అంతకు మించి మీరు ఏమీ ఇక్కడ సాధించింది లేదు. మీరు తీసుకోపోయింది జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు కాదు, మీరు తీసుకొని పోయింది జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు కాదు, మనుక్రాంత్ రెడ్డి అనే వ్యక్తిని మాత్రమే. ఎందుకంటే నెల్లూరు నగరంలో ఆయన కుటుంబ ఓట్లు తప్ప వేరే ఓటు లేదని కూడా నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంతకాలం మేము ఆయనతోనే పనిచేసాం. ఆయన ఖచ్చితంగా మా పార్టీని అయితే 6 సంవత్సరాల నుంచి ఆయన ఖచ్చితంగా జిల్లా అధ్యక్షుడుగానే ఉన్నారు. ఈరోజు మాకు ఎవరిని జిల్లా అధ్యక్షుడిగా ప్రకటిస్తే వారితో పని చేసేదానికి మేము ఖచ్చితంగా సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే మనుక్రాంత్ రెడ్డి అనే వ్యక్తిని జిల్లా అధ్యక్షుడిగా పెట్టక ముందర కూడా ఉన్న జిల్లా అధ్యక్షుడితో పనిచేసిన ఘనత నాకే ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని ఎవరిని ఆదేశిస్తే వారితో పనిచేసేదానికి ప్రతినిత్యం సిద్ధంగా ఉన్న ఒక మెగా అభిమానిగా మొదలయ్యా. అదేవిధంగా మొదలయ్యి ఈరోజు రాజకీయంగా ముందరకు వచ్చిన చిరంజీవి గారి కుటుంబంతో, పవన్ కళ్యాణ్ గారి కుటుంబంతోనే నా ప్రయాణం అనేది సాగుతోంది. నా కడ శ్వాస వరకు నేను జనసేనలోనే ఉంటా, జనసేనతోనే ఉంటా. అదేవిధంగా ఇప్పుడు నేను చెప్తున్నానండి, ఎందుకంటే ఇంతకుముందు వచ్చిన నాయకులు వస్తుంటారు, పోతుంటారు, కానీ మేము ఇక్కడే ఉంటాం. మేము పవన్ కళ్యాణ్ గారి ఆశయాల కోసమే పనిచేస్తాం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూటమిని ఏర్పరిచి ఖచ్చితంగా అందరినీ గెలిపించాలని చెప్పి ఈరోజు ఒక పిలుపునిచ్చారు. ముందుగా ఇక్కడ మాకు జిల్లాలో సీట్ లేదనేది నిజంగా బాధాకరం, కానీ దాన్ని మేము అధిగమించేసాం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చూపించారు. ఉమ్మడి జిల్లాలో 10 మంది తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ, అదేవిధంగా ఉమ్మడి అభ్యర్థులకు కానీ మేము వాళ్ళ గెలుపు కోసం నిజంగా మేము కృషి చేస్తాం. మేము ముందరుండి గెలిపిస్తాం కూడా. దీంట్లో ఎటువంటి వేరే మార్పు లేదు, వేరే మాట లేదని చెప్పి తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇంకా రానున్న రోజుల్లో ఇప్పటి వరకు నెల్లూరు నగరంలో
54 వార్డులకి మాత్రమే నేను పనిచేశాను. అదేవిధంగా రానున్న రోజుల్లో జిల్లా వ్యాప్తంగా తిరిగి జనసేన పార్టీ బలోపేతం కోసం కూడా నేను ఖచ్చితంగా పనిచేస్తా. దీంట్లో ఎటువంటి సందేహము లేదు. దయచేసి ఇంతకాలం నాకు సహకరించిన మా జనసేన పార్టీ నాయకులు అందరూ కూడా ఇకపై కూడా జనసేనతోనే ఉంటారని చెప్పి ఈరోజు వారందరూ నిన్న రాత్రి నుంచి కానీ అదేవిధంగా ఈరోజు ఉదయం నుంచి కానీ వారు నా దగ్గరికి రావడం, వారందరూ కలవడం, మేము ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి ఆశయాల కోసమే పనిచేస్తామని చెప్పడం నిజంగా చాలా హర్షణీయం. ఒక్కరిని కూడా తీసుకోపోలేకపోయారు. మీకు ఇప్పుడు వైసీపీ మీరు నిన్నటి వరకు అన్నారండి మనుక్రాంత్ రెడ్డి గారు దొంగల ముఠ, దోపిడీ ముఠ, దొంగల రాజ్యం అని చెప్పి ఈరోజు ఆ రాజ్యంలోనే మీరు అక్కడ వెళ్ళి తిష్ట వేశారు. నాయకుడిగా మేము ఖచ్చితంగా గౌరవించాం. ఖచ్చితంగా మీ మాటతో మేము పనిచేసాం. ఎందుకంటే మరొకసారి కూడా చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారు చెప్తేనే, పవన్ కళ్యాణ్ గారు నియమిస్తేనే మేము పనిచేసాం. ఇక రానున్న రోజుల్లో కూడా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో నెల్లూరు జిల్లాలో జనసేన పార్టీని బలోపేతం చేసేంత వరకు పని చేస్తామని చెప్పి తెలియజేసుకుంటాం. చెప్పేవాళ్ళం, ఆయన మాకు చెప్పిన మాట పార్టీ కోసం పనిచేస్తా, పార్టీని అభివృద్ధి చేస్తా అని చెప్పారు. ఒకవేళ టికెట్ రాకపోయినా పవన్ కళ్యాణ్ గారితో, నాదెళ్ల మనోహర్ గారితో, తర్వాత ఇచ్చిన అభ్యర్థుల గెలుపు కోసం జనసేన అక్కడికి వెళ్ళి కూడా నేను పనిచేస్తానని చెప్పారు. అదేవిధంగా రీసెంట్గా మన జనసేన పార్టీ జిల్లా కార్యాలయంలో ఆ రోజు తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా వస్తే నా సొంత డబ్బులు వెచ్చిచ్చైనా మేము పనిచేస్తామని చెప్పారు. ఖచ్చితంగా వాటి కోసం ఖచ్చితంగా ఆ ఆశయాల కోసం, ఆ మాటల కోసమే మేము పవన్ కళ్యాణ్ గారు చూపించిన వ్యక్తితో మేము ప్రయాణం చేస్తూ ఆయన మెయింటైన్ చేస్తున్నారు అన్నారు. ఇప్పుడు ఆ జిల్లా కార్యాలయం అంటే మెయింటైన్ చేస్తారా, మీరు సపరేట్గా పెట్టే ఉద్దేశం? ఆల్రెడీ మీరు సిటీ కార్యాలయంలోనే ఉన్నారు. సిటీ కార్యాలయంలోనే ఈ ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నాం. ఒక వ్యక్తి పోయినంత మాత్రాన పార్టీ ఏమీ కుంటిపోదు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో అధిష్టానం మేము ఇందాక చెప్పినట్టు మాకు ఖాళీ అయింది జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు కుర్చీ మాత్రమే. అది మాత్రమే మాకు ఖాళీ అయింది. త్వరలో అధిష్టానం ప్రకటిస్తుంది. అధిష్టానం ఏ విధంగా నిర్ణయిస్తే ఆ విధంగా మేము ముందరికి కలుపుకొని పనిచేస్తాం. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.